శని జయంతి కారణంగా కొన్ని రాసుల రాసు చక్రాల్లో మార్పులైతే జరిగాయన్నమాట. మరి ఆ రాసులు ఏంటి, ఏ ఏ మార్పులు వచ్చాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శని జయంతి కారణంగా శనిదేవుడు కొన్ని రాసులకి మంచి ప్రభావాన్ని అయితే చూపించారనమాట. మరి ఆ రాసులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శనివారం నాడు శని జయంతి రావడం అరుదైన సందర్భం అని చెప్పవచ్చు. దీనికి తోడు అమావాస్య కూడా, అందువల్ల ఇది ప్రత్యేకమైన రోజుగా నిలుస్తుంది. మరి దీని ప్రభావం ఏ ఏ రాశులకి ఎలా ఉందో తెలుసుకుందాం. శని జయంతి దినోత్సవం అరుదైన రోజు అని చెప్పవచ్చు. ఇది మనకు మే 17న మొదలయ్యింది. శని జయంతి హిందూ సాంప్రదాయాల్లో శనిదేవుని జనన దినోత్సవంగా భావిస్తారు. శనిదేవుడు సూర్యుడు, ఛాయాదేవి పుత్రుడు అని చెప్పవచ్చు. అతను కర్మ, న్యాయం, క్రమశిక్షణ, ఓర్పులకు అధిపతి అని చెప్పవచ్చు. ఈరోజు శని దోషాలు, సాడే సతి, ధ్యాయై, ఏళ్నాటి శని ప్రభావం ఉన్నవాళ్ళు ప్రత్యేక పూజలు చేస్తే ఉపశమనం పొందవచ్చు అని చెప్పవచ్చు. ఈ పూజల కారణంగా శని నుంచి మనకి విముక్తి కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరం శని మీనరాశిలో ఉండడం వల్ల శని ప్రభావం మేషం, మీనం, కుంభం, సింహం, ధనస్సు రాశుల వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అని కూడా చెప్పవచ్చు. శని జయంతి విశిష్టత ఏమిటంటే అరుదైన సంయోగం అని చెప్పవచ్చు. శని జయంతి శనివారం అమావాస్యతో కలవడం వలన మే 13 నుంచి 30వ తారీఖు వరకు మనకి మంచి లాభాలైతే కనిపిస్తున్నాయి. ఇలా రావడం 30 ఏళ్ళ తర్వాత జరుగుతుందని చెప్పవచ్చు. ఈ సంయోగం మనకు శని శక్తిని బలపరుస్తుంది. కర్మశుద్ధి, దోష నివారణ, ఆధ్యాత్మిక అభివృద్ధి అత్యంత శక్తివంతమైన రోజు అని కూడా చెప్పవచ్చు. శని మీనరాశిలో ఉండడం వల్ల కర్మలు, భావోద్వేగాలు, ఆధ్యాత్మిక ప్రవర్తన ప్రభావం మొదలవుతాయి. రేవతి నక్షత్రం వైపు సంచారం మొదలవడం వల్ల మంచి ముగింపు, ప్రతిబింబం, దశలు ఎక్కువ ప్రభావం చూపుతుంది అని కూడా చెప్పవచ్చు. మరి ఇప్పుడు ఈ శని జయంతి కారణంగా మే 15 నుంచి మే 30 అలాగే జూన్ 15 వరకు శని అనుగ్రహం ఈ రాశుల వారికి భారీగా మంచి ఫలితాలు చూపించబోతున్నాయి అని చెప్పవచ్చు. మరి ఈ రాశి చక్రాల్లో శని ఏ రాశుల వారిపై మంచి ప్రభావం చూపుతున్నారో ఇప్పుడు మనం ముందుగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఏళ్నాటి శని మొదటి దశగా ఉంది అని చెప్పవచ్చు. అందువల్ల వీరికి కెరీర్ లో ఆలస్యాలు ఉంటాయి, బాధ్యతలు పెరుగుతాయి అని చెప్పవచ్చు. కానీ శని జయంతి పూజల వల్ల కొత్త అవకాశాలు వీళ్ళకి లభిస్తాయి. ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవచ్చు. అలాగే అనవసర ఖర్చులు లేకుండా ప్లాన్ చేసుకోవడం మంచిది అని కూడా చెప్పవచ్చు. ఖర్చులు పెట్టించేందుకు చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ప్రభావం నుంచి మంచిగా తెలివిగా బయటపడాల్సి ఉంటుంది అని చెప్పవచ్చు. తరువాత రెండవది వృషభ రాశి. వీరికి ఆదాయం, ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మీ ఆదాయం చాలా వరకు ఖర్చయిపోయి ఉంటుంది. మీ బంధువులు, చుట్టుపక్కల వారు మీ ఆదాయాన్ని హారతి కర్పూరంలా ఆచరిస్తూ ఉంటారు. ఇప్పుడు శని ప్రభావం వల్ల మీ పని ఐస్ క్రీమ్ లా కరిగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవచ్చు. అనారోగ్య సంకేతాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవాలి అని చెప్పవచ్చు. వీటికి తోడు వివాదాలు, కోర్టు సమస్యలు ఎదురయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవచ్చు. వీరు ఈ రోజు మంచిగా శనిదేవుణ్ణి పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. తరువాత మిథున రాశి. ఈ రాశి వారికి కొంత అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మానసిక ఒత్తిడి తగ్గి
వీరి సంబంధాలు బలపడతాయి. కమ్యూనికేషన్ రంగాల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. గలగలా మాట్లాడుతూ క్రియేటివిటీగా ఆలోచిస్తూ ఉంటారు. కొత్త ప్రాజెక్టులను బాగా డీల్ చేస్తారు అని చెప్పవచ్చు. మీలో వచ్చిన మార్పు చుట్టుపక్కల వారు బాగా గుర్తిస్తారు అని చెప్పవచ్చు. మీ మాటలకు బాగా విలువిస్తారు. ఉదాహరణకు సాఫ్ట్వేర్ పై కొత్త పేరు తెచ్చుకుంటారు. మిగతా వారి కంటే వీరికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి అని చెప్పవచ్చు. తరువాత కర్కాటక రాశి. నేటి నుంచి కర్కాటక రాశి వారికి 2 నెలల పాటు లేదా 2 వారాల పాటు సవాళ్లు ఎదురవుతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పవచ్చు. మీరు మంచిగా మాట్లాడినా అవతల వారికి పదార్థాలుగా కనిపిస్తాయి. వారు మరోలా అర్థం చేసుకుంటారు అని చెప్పవచ్చు. మరో సమస్య ఏంటంటే అనారోగ్యం. ఏదో ఒక రకంగా అనారోగ్యం వస్తూ ఉంటుంది. దీనిలో జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పవచ్చు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అన్నీ మీరే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది అని చెప్పవచ్చు. తరువాత సింహరాశి. ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం కనిపిస్తుంది. అంటే కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బయట ఆహారానికి దూరంగా ఉండాలి అని చెప్పవచ్చు. తీవ్రమైన అనారోగ్యం సంబంధించే ప్రభావం కనిపిస్తుంది. కెరియర్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ వాదనలు పెట్టుకోకూడదు అని చెప్పవచ్చు. కోపంలో ఎవరిని తిట్టకండి. వారి శత్రువుగా మారి పెద్ద సమస్యగా తయారవుతుంది అని చెప్పవచ్చు. అయితే ఈ రాశి వారికి కష్టపడితే విజయాలు దక్కుతాయి అని చెప్పవచ్చు. తరువాత కన్య రాశి. ఈ రాశి వారికి శని జయంతి. ఈ రాశి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి అని చెప్పవచ్చు. ప్రేమ విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి. పెళ్లి దశగా కొన్ని అడుగులు పడుతాయి అని చెప్పవచ్చు. క్రియేటివ్ పనుల్లో మంచిగా ఫలితాలు కనిపిస్తాయి. అలాగే అమెరికా నుంచి ఒక ప్రాజెక్టు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. వీరికి సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ కనిపిస్తుంది అని చెప్పవచ్చు. విద్యార్థులు ఏకాగ్రత అవసరం. ఎన్ని డిప్రెషన్లున్నా వీరు మంచిగా బయటపడతారు అని చెప్పవచ్చు. తరువాత తులారాశి. ఈ రాశి వారికి నెగిటివ్ ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పవచ్చు. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబ సంబంధిత గొడవలు జరుగుతాయి. మీ మాటల్ని వారు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అలాగే ఆస్తి సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. పాత ఆస్తిని మీ నుంచి లాక్కునేందుకు కుటుంబాలు ప్రయత్నిస్తూ ఉంటాయి. లేదా బయట వారు చికాకులు కనిపిస్తున్నాయి. అన్నీ ఒకేసారి చెక్ చేసుకోవాల్సిన సమయం అని చెప్పవచ్చు. అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి అని చెప్పవచ్చు. తరువాత వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కొంత అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. బాగా మాట్లాడగలరు. వీరికి ఇంగ్లీష్ వంటి మంచిగా ప్రభావం కనిపిస్తుంది. ఈ రాశి వారికి స్కిల్స్ బాగా మెరుగుపడతాయి అని చెప్పవచ్చు. కొన్ని విషయాల్లో ఆతృత ఉంటుంది. అక్కడక్కడ కంట్రోల్ చేసుకుంటే వీరికి మంచి సహనం, మంచి ఓర్పు, మంచి వాటిల్లో రాణిస్తారు అని చెప్పవచ్చు. తరువాత ధనస్సు రాశి. ఈ రాశి వారికి అష్టార్థమ శని ప్రభావం నడుస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ చేత పట్టాలి. ఖర్చుల విషయంలో నియంత్రణ ఉంచుకోవాలి. వీరికి ప్రతి విషయంలో జాగ్రత్త ఉండడం మంచిది అని చెప్పవచ్చు. చేతిలో డబ్బు కరిగిపోగలదు. అయితే ఇప్పుడు వీరు వేసుకునే దీర్ఘకాలిక ప్రయాణాలు సాధ్యమవుతాయి అని చెప్పవచ్చు. వీరి పరిస్థితి రోజు రోజుకి మంచిగా మెరుగుపడి అనుకూలత కనిపిస్తుంది అని చెప్పవచ్చు. తరువాత మకర రాశి. ఈ రాశి వారిపై శని ప్రత్యేక ప్రభావం ఉంటుంది. అందువల్ల వీరికి కొంత కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. వ్యక్తిగత వృద్ధి మంచిగా ఉంటుంది. కెరీర్లో దూసుకెళ్తారు. పని ప్రదేశంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఒత్తిడి బాగా పెరుగుతుంది. అందుకు వీరికి బాధ్యత అప్పగిస్తే మంచి ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. ఇతరులు అప్పగించే అదనపు పనుల్లో వీరు చకచక పూర్తి చేసి మంచి ఓర్పుతో మంచి ఫలితాలు కలిగి నైపుణ్యం కలుగుతారు అని చెప్పవచ్చు. తరువాత కుంభరాశి. ఈ రాశి వారికి ఇది ప్రత్యేక సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే దశమహాపురుష యోగం వీరికి నడుస్తుంది అని చెప్పవచ్చు. అన్ని రాశుల కల్లా కుంభరాశికి మంచిగా రాణిస్తుంది అని చెప్పవచ్చు. 30 ఏళ్ల తరువాత వీరికి వచ్చే
వచ్చిన రాజయోగం. అందువల్ల జీవితం, కెరీర్ అన్ని విషయంలో స్థిరత్వం కలిగి ఉంటుంది. అధికారం పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, ఆర్థిక బలం కూడా పెరుగుతుంది. అనుకోకుండా డబ్బు చేతికి వస్తుంది అని చెప్పవచ్చు. వీరికి పాత బాకీ వసూలు అవుతాయి. ఏళ్నాటి చివరి దశలో వీరికి ఉపశమనం కలుగుతుంది. తరువాత చివరిగా మీనరాశి. ఈ రాశి వారికి జన్మ శని లేదా సాడే సతి పీక్ స్టేజ్ లో ఉంది అని చెప్పవచ్చు. అంటే సవాళ్లు, పరీక్షల సమయం అని చెప్పవచ్చు. జీవితం మిమ్మల్ని పరీక్షిస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఆరోగ్యంలో మంచిగా రాణించాలి అని చెప్పవచ్చు. ఇవన్నీ అధిగమిస్తే వీళ్లను కొట్టే వాళ్ళు లేరని కూడా చెప్పవచ్చు. ఆధ్యాత్మిక భావాలు మంచిగా పెరుగుతాయి. శని జయంతి పూజలు చేయడం వల్ల వీరికి మంచి పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి అని చెప్పవచ్చు. చూశారు కదా, మరి ఏ రాశి వారికి శని జయంతి నుంచి ఎలా ఉంది ఏంటి అని. మీరు ఇంకా మంచిగా రాణించాలి అంటే ప్రతి శనివారం శని అష్టోత్తరం నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ప్రతి శనివారం ఒక్కసారైనా శని అష్టోత్తరం చదవడం వల్ల 12 రాసుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి అని చెప్పవచ్చు. ఇది కనుక ఖచ్చితంగా పాటించారు అంటే మీ రాశిలో ఇంకా మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే చేయలేని వాళ్ళు ఓం శం శనీశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదవండి. ఈ 12 రాసుల వారికి మంచి ఫలితాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. స్వస్తి. మరి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. Please subscribe.